నమస్కారం అండి అందరికీ. ఈరోజుటి మన కథ నిరక్షరాస్యత. నిజంగానే నేనే నిందితురాలినంటారా? ఆ రోజు నేను సొంత నిర్ణయం తీసుకొని ఉండకపోతే ఈరోజు చూడవలసిన పరిస్థితి వచ్చేది కాదేమో. నన్ను మీరు శాశ్వతంగా వదిలి వెళ్ళిన రోజు సానుభూతి తెలపటం పోగా అందరూ చెప్పిన మాటలు విని గుర్తొచ్చినప్పుడల్లా నాపై నాకే అసహ్యం వేస్తుందండి అంటూ భర్త ఫోటో ముందు నిలబడి కన్నీటితో భర్తనే చూస్తూ ఉంది రేవతి. అంతలో గది తలుపుల వద్దకు కొడుకు గొంతు. అమ్మా, ఒక్కదానివే ఇక్కడ ఎందుకు? నాతో పాటు నగరానికి వచ్చేయమ్మా. నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలు వదిలి రావని. కానీ నిన్ను ఒంటరిగా నేను వదిలి వెళ్ళలేను. 2 నెలలకు ఒక్కసారి వచ్చి కాస్త సమయం ఇక్కడ గడుపుదువులే అంటూ ఊరిలో ఉన్న తన తల్లిని తనతో పాటు తీసుకువెళ్ళాడు. సొంతంగా ఇల్లు, ఆఫీస్ కార్ ఇలా అన్నీ సమకూర్చాడు కొడుకు. మంచి ఉద్యోగం. అలాగే పెళ్ళీడుకొచ్చాడని కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. కోడలు అంజు ఉద్యోగం చేస్తుంది. ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెరిచారు తల్లిదండ్రులు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే అత్తగారిని నిరక్షరాస్యురాలిగా భావించి తన ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకుంటుంది అంజు. ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను అనే గర్వంతో అంజు ఇంటి పనులు చేసేది కాదు. రేవతి కొత్త కోడలిని ఏమీ అనేది కాదు. పెళ్ళయ్యాక వారానికి కొత్త కోడలితో ఇంట్లో పూజ చేయించాలని కొందరు ఆడవాళ్లను ఇంటికి పిలిచింది రేవతి. వంటగదిలో వంట చేస్తున్న రేవతి అంజును సహాయం చేయమని పిలిచింది. నేను మీలాగా పని పాట లేకుండా ఉన్నానా? అయినా నేను ఇంటి పనులు చేస్తానని ఎలా అనుకుంటున్నారు? ఇంటి పనులు వంటింటి పనులు ఏమీ నేను చెయ్యను అన్నది అందరికీ వినపడేటట్లు. రేవతి తన కోడలికి చూపులతో సైగ చేసింది. గట్టిగా అరవకు, అందరూ ఏమనుకుంటారు అని. అత్తగారి చూపులకు అంజు మరింత కోపంగా, నన్ను మీ చూపులతో కంట్రోల్ చేయటానికి చూడకండి. నన్ను బందీగా ఉంచాలనుకుంటున్నారా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అంజు మాటలకు వచ్చిన వారంతా చూస్తూ ఉండిపోయారు. కోడలి మాటలు రేవతిని కూడా చాలా బాధ కలిగించాయి. కానీ ఆవిడ అందరి ముందు కోడలిని ఏమీ అనలేదు. అంతలోనే టాపిక్ మార్చి, అందరూ భోజనాలకు పదండి. ఈరోజు నా కోడలు దేవుడికి నైవేద్యం మొదటిసారిగా సేమ్యా పాయసం తన చేత్తో వండింది అంటూ గొప్పగా చెప్పుకుంది. నిజానికి రేవతి గారే వంటంతా వండారు. ఇక అందరి భోజనాలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. రేవతి అంజుని పిలిచి, అంజు, అందరికీ తాంబూలాలిచ్చి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోమ్మా అన్నది. ఇంతమంది కాళ్ళు నేనెందుకు మొక్కాలి? ఇంత చదువు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న నేను వీళ్ళందరి కాళ్ళు మొక్కాలా? నేను మీలాగా ఊరికే ఇంట్లో పడి ఉంటున్నానా? అందరి కాళ్ళు మొక్కుతూ కూర్చోవటానికి నాకు లోపల చాలా పని ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన ఇంటికొచ్చిన ఆడవాళ్ళు, ఏంటి రేవతి ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చింది? పెళ్ళైన కొత్తలోనే ఇలా ఉంటే తరువాత పరిస్థితి ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయారు. ఒకరోజు అంజు మామయ్య అంజుని చూడటానికి వస్తున్నానని ఫోన్ చేశాడు. అతను ఒక పెద్ద బిజినెస్ నడుపుతున్నాడు. అంత పెద్ద బిజినెస్ నడుపుతున్న మామయ్యకు ఇంట్లో ఉన్న చదువులేని అత్తయ్య గారితో పరిచయం చేయడం చిన్నతనంగా భావించి బయట రెస్టారెంట్లో కలుద్దామని చెప్పింది అంజు. మరుసటి రోజు అంజు మరియు రాజేష్ అతన్ని కలవటానికి వెళ్ళారు. అంతలో అంజు మామయ్య రాజేష్తో, మీ పెళ్ళికి రాలేకపోయాను, అందుకే అంజుని మిమ్మల్ని కలవాలని వచ్చాను అన్నాడు. అంకుల్, పర్వాలేదు, మిమ్మల్ని కలిశాము, చాలా సంతోషంగా ఉంది అన్నాడు రాజేష్. భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ముగ్గురు మాట్లాడుతుండగా సంభాషణలో అంజు మామయ్య ఇలా చెప్పారు. ఈ నగరంతో నాకు కొన్ని గుర్తులున్నాయి. 15-20 సంవత్సరాల క్రితం బిజినెస్ పని మీద ఇదే నగరానికి వచ్చాను. కొందరు దొంగలు నా కార్ మీద దాడి చేసి నా వద్దనున్న చాలా మొత్తాన్ని మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ అపహరించారు. అప్పుడు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వెంటనే అక్కడ పనిచేసే ఇన్స్పెక్టర్ సహాయంతో నా డబ్బు మరియు డాక్యుమెంట్స్ నాకు అందాయి. బిజినెస్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అవి. తరువాత ఇంతగా సహాయం చేసిన ఇన్స్పెక్టర్ను కలవాలని, ధన్యవాదాలు తెలపాలని పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. అప్పటికే ఆవిడ
ఉద్యోగానికి రాజీనామా చేసిందని తెలిసింది. ఆవిడ పేరు నాకు బాగా గుర్తు, రేవతి అన్నాడు. అంజు తన మేనమామ మాటలు విని ఆశ్చర్యపోయింది. అత్తగారి పేరు కూడా రేవతినే కదా? లేదు లేదు, మా అత్తగారు చదువులేని నిరక్షరాస్యురాలు. ఆమె పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఎలా అవుతుంది? ఆమె రోజంతా ఇంటి పనుల్లో మరియు వంటగదిలో బిజీగా ఉంటుంది. నేను ఆమెను తిట్టినా సమాధానం కూడా చెప్పలేదు. మామయ్య, ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ చాలా ధైర్యంగా ఉండేదని చెప్పారు. కానీ మా అత్తగారికి అసలు ధైర్యం లేదు. అందుకే ఆవిడ అయ్యి ఉండదు అనుకుంది. అయినా ప్రపంచంలో రేవతి పేరుతో చాలామంది ఉన్నారు. అందులో రాజేష్ అంకుల్. అంకుల్, మీరు మా పెళ్ళికి కూడా రాలేదు. అందుకే ఇప్పుడు మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు. అంజుకి తన మామయ్యను ఇంటికి తీసుకువెళ్ళాలని లేదు. అయినా మామయ్య ముందు అంజు ఏమీ మాట్లాడలేదు. ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకున్నారు. అంజు తన మామయ్యను హాల్లో సోఫాలో కూర్చోమంది. తన అత్తగారిని పిలిచి, అత్తయ్య, మా మామయ్య వచ్చారు, కాస్త టీ తీసుకువస్తారా అన్నది. కాసేపటికి టీ మరియు పకోడీలు చేసి తీసుకువచ్చింది రేవతి. రేవతిని చూడగానే అంజు మామయ్య లేచి నిలబడి నమస్కారం చేసి తనకంటే పెద్దదైన రేవతి కాళ్ళను మొక్కబోయాడు. రేవతి గారు, నేను మీకోసం చాలా వెతికాను. కానీ మీరు నా అంజు అత్తగారని తెలీదు. ఏంటమ్మా? అంజు మీ అత్తగారు సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేశారని నాతో చెప్పనే లేదు అన్నాడు. పక్కనే నిలబడ్డ అంజుతో మామయ్య మాటలు విని అంజు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. మీరు ఏం మాట్లాడుతున్నారు మామయ్య? మా అత్తగారు సబ్ ఇన్స్‌పెక్టర్ కాదు. ఆమె సాధారణ గృహిణి. ఆవిడ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ఉండటం ఏంటి? మీరు ఖచ్చితంగా పొరబడుతున్నారు. నాకు సహాయం చేసిన ఇన్స్‌పెక్టర్ గారిని నేనెలా మర్చిపోతానమ్మా? నేను ఇప్పటి వరకు మాట్లాడింది ఈవిడ గురించే. టీ మరియు స్నాక్స్ ప్లేట్‌ను డైనింగ్ టేబుల్ మీద ఉంచి, నేను సబ్ ఇన్స్‌పెక్టర్ రేవతి, మీరు నిజమే చెప్పారు అన్నది రేవతి. ఆ మాట అత్తగారి నోట నుండి విన్న అంజుకు తల తిరిగినంత పనయింది. అంతలో అంజు, అంజు, మామయ్య, బహుశా మీరు నన్ను గుర్తించకపోవచ్చు. కానీ మీరు నాకు బాగా తెలుసు. ఒకసారి మీరు దొంగ నుండి నా బిజినెస్ డాక్యుమెంట్స్‌ని మరియు పెద్ద మొత్తంలో నా డబ్బును తిరిగి నాకు అందేలా చేశారు. అవి నాకు చాలా ముఖ్యమైనవి. వాటి కారణంగానే ఈరోజు నేను ఒక స్థాయిలో ఉండగలిగాను. సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలవటానికి పోలీస్ స్టేషన్‌కి వచ్చాను. కానీ మీరు రాజీనామా చేశారని తెలిసింది. అక్కడే నిలబడి అందరి సంభాషణ వింటున్న కొడుకు, అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు మన ఊరిలోనే ఉన్నావు కదా! నాతో కూడా నువ్వు ఎప్పుడూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేశానని చెప్పలేదు. అసలు రాజీనామా ఎందుకు చేశావు? కొడుకు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తన గతాన్ని చెప్పుకొచ్చింది. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చదువుకుంటానమ్మా తల్లితో అన్నది 17 సంవత్సరాల రేవతి. 10వ తరగతి వరకే చదివించగలిగాము. ఇక ఇంటి పరిస్థితులు నీకు తెలుసు కదా! నీ తరువాత నీ చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి. తమ్ముడిని కాస్తో కూస్తో చదివించాలి. పెళ్ళయ్యాక నీ భర్త చదివిస్తాడులే అన్నది మా తల్లి. నిజమా అమ్మా? అయితే నేను కూడా పెళ్లి చేసుకుంటా అంటూ సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టింది రేవతి. ముసలి అత్తామామ వ్యవసాయం చేస్తూ వచ్చిన ఆదాయంతోనే ఇంటిని నడుపుతున్న భర్త జగదీషు. ఇది రేవతి అత్తగారింటి పరిస్థితి. చిన్న వయసు కాబట్టి రేవతికి ఇంటి పని అంతగా వచ్చేది కాదు. కానీ ఇంట్లో పెత్తనమంతా అత్తగారిదే కాబట్టి అత్తగారు తిట్టి మరీ రేవతితో పని చేయించేది. ఇంట్లో పనంతా అయ్యాక అప్పుడప్పుడు భర్తతో పాటు పొలానికి వెళ్ళి సహాయం కూడా చేసేది. ఎప్పుడూ చదువులో ముందుండే రేవతికి చదువుకోవాలని, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది. కానీ తన మనసులోని మాటను ఎప్పుడూ భర్తకు కూడా చెప్పలేదు. భర్త జగదీష్ రేవతిని బాగా చూసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఏడుస్తూ ఉన్న భార్యను చూసి, రేవతి, ఏమైంది? అమ్మేమన్నా అన్నదా అని అడిగాడు భర్త. అలాంటిదేమీ లేదు అంటూ కళ్ళు తుడుచుకొని, మీకు టీ తీసుకువస్తాను అంటూ వెళ్ళిపోయింది. రేవతి ఏమైందో చెబితే కానీ వెళ్ళనివ్వను అన్నాడు భర్త. భర్తతో తన మనసులోని మాటను చెప్పుకుంది. నాకు చదువుకోవాలనుంది. పెళ్లి తర్వాత నీ భర్త చదివిస్తాడు అన్నది మా అమ్మ. అందుకే నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఈ ఇంట్లో అలాంటి పరిస్థితి కనబడటం లేదు
అని భర్తతో చెప్పింది. అందులో ఏముంది రేవతి, ఖచ్చితంగా చదువుకో, అమ్మతో ఒక మాట చెప్పి ఆ ఏర్పాట్లు చేస్తాను అన్నాడు జగదీషు. మరుసటి ఉదయం తల్లితో భార్య చదువు గురించి చెప్పాడు. కొడుకు మాట వినగానే తల్లి, ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలి? నీ భార్య చదువు లేదు ఏమీ లేదు, ఇంటి పని సరిగ్గా చేయమను అంటూ కొడుకు మాటలను తీసిపారేసింది. కానీ అమ్మ ఇంట్లో పని చేశాకే తను చదువుకుంటుంది, అలా అయితే నీకు ఏమీ పర్వాలేదు కదా. ఎంత మార్చేసింది కొడుకును. ఎదురుపడి ఒక్క మాట ఎదురు చెప్పని కొడుకు ఈరోజు భార్యకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇప్పుడు ఏమైంది, ఇంతలా అరుస్తున్నావు? తనకు చదువుకోవాలనుంది, రేపే కావలసిన ఏర్పాట్లు చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు జగదీష్. తల్లిని కొడుకును విడదీశావు కదా, కళ్ళు చల్లబడ్డాయా అంటూ అక్కడే నిలబడిన రేవతిని చూస్తూ అన్నది అత్తగారు. అత్తయ్య మాటలకు కళ్ళ వెంట నీటితో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది రేవతి. రేవతిని ఇంటర్ కాలేజీలో చేర్పించాడు జగదీష్. ఇంట్లో పనంతా చేసి చదువుకోవటానికి వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటి పనంతా చేసి చదువుకునేది. రోజులు గడుస్తూ ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యింది. తరువాత డిగ్రీ కాలేజీలో చేర్పించాడు భర్త. అనారోగ్య కారణంగా జగదీష్ తండ్రి మరణించాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్తయ్య సూటిపోటి మాటలు, అలాగే భర్త సపోర్ట్తో డిగ్రీ పూర్తి చేసింది రేవతి. ఏమండి, నా చివరి కోరిక ఒకటి మిగిలి ఉంది. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక. సెలక్షన్స్కి వెళ్తాను అని భర్తని అడిగింది. నువ్వు చదువుకోవటమే ఇష్టం లేని అమ్మను ఎదిరించి చదివించాను. ఇక ఈ పోలీస్ ఉద్యోగాలంటే అలాగే నాకు కూడా ఇష్టం లేదులే రేవతి, ఆలోచన మానుకో అన్నాడు భర్త. ప్లీజ్ అండి, ఒక్కసారి ట్రై చేస్తాను, జీవితంలో ఇంకేదీ అడగను అని బతిమిలాడటంతో సరే చూద్దాంలే అన్నాడు భర్త. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్స్ పడటంతో అప్లై చేసింది రేవతి. ఎట్టకేలకు తన చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఎస్ఐగా ఉద్యోగం సాధించింది. పక్క నగరంలో పోస్టింగ్ రావడంతో కుటుంబంతో అక్కడికి మారారు. కానీ భర్త అప్పుడప్పుడు వచ్చి ఊరిలోని ఇంటిని పొలాలను చూసుకునేవాడు. ఉద్యోగంలో చేరిన 6 సంవత్సరాలకు రేవతి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. కానీ అత్తయ్య సూటిపోటి మాటలు తగ్గనే లేదు. కొడుకుకు 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంది రేవతి. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచినట్లు ఒకరోజు ఊరికి వెళ్తూ తిరిగి వస్తున్న సమయంలో బస్ యాక్సిడెంట్ వల్ల రేవతి భర్త మరణించాడు. ఆవిడ దుఃఖంలో పాలు పంచుకునే వారి కంటే ఎదురు సూటిపోటి మాటలు చెప్పేవారు ఎక్కువ. తనని అందరూ నీ వల్లే ఇదంతా జరిగింది, అసలు నువ్వు చదువు ఉద్యోగం అంటూ వెళ్ళకపోతే ఇంత జరిగేది కాదు అని మాట్లాడారు. ఇక అత్తగారైతే కొడుకును పొట్టన పెట్టుకున్నావు అంటూ అనరాని మాటలు అన్నది. పుట్టింటి ఆదరణ లేని రేవతి అత్తయ్య కొడుకుతో ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేది. భర్త సపోర్ట్ వలన ఇదంతా సాధించాను, ఇలాంటి భర్తే లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు అని జీవితం మీద విరక్తి చెంది ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి ఊరికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు భర్తతో పొలానికి వెళ్ళేది కాబట్టి వ్యవసాయ పనులు అలవాటు ఉన్న రేవతి తిరిగి వ్యవసాయం చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్న అత్తగారిని చూసుకుంటూ కొడుకును చదివించుకుంటూ ఊరిలోనే భర్త జ్ఞాపకాలతో ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అనారోగ్యం కారణంగా అత్తగారు మరణించారు. కొడుకు పెద్దవాడు అయ్యాడు. నగరంలో ఉద్యోగం సంపాదించాడు. అమ్మ, ఒక్కదానివే ఇక్కడ ఎందుకు? నాతో పాటు నగరానికి వచ్చేయమ్మా. నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలను వదిలి నువ్వు రావని. కానీ నిన్ను ఒంటరిగా నేను వదిలి వెళ్ళలేను. 2 నెలలకు ఒకసారి వచ్చి కాస్త సమయం ఇక్కడ గడుపుదువులే అంటూ మళ్ళీ నా కొడుకు వలన ఇక్కడికి వచ్చాను. అత్తగారి గతాన్ని విన్న అంజు ఆమె దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మీరు సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశానని ఎందుకు చెప్పలేదు? నేను మిమ్మల్ని నిరక్షరాస్యులు అని చాలాసార్లు అవహేళన చేసి మాట్లాడాను. అప్పుడు కూడా నాతో మీరు ఎందుకు చెప్పలేదు? అంజు, నేను నీకు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నన్ను నిరక్షరాస్యులుగా భావించి నా మాటలు అసలు వినేదానివి కాదు. ఇంకా ఎలా చెప్పగలను భావించారు. ఈరోజు అంజు అత్తగారి పట్ల తన ప్రవర్తనకు పశ్చాత్తాపడుతుంది. అత్తయ్య వృత్తిపరంగా
సబ్ ఇన్స్పెక్టర్గా అయ్యుండి కూడా మీరు ఇంటి బాధ్యతలు నిర్వహించిన విధానం, అలాగే మామయ్య పోయాక కూడా మీరు జీవితంలో ఓడిపోకుండా ముసలి అత్తగారిని చూసుకుంటూ కొడుకును చదివించుకున్న విధానంకు మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ కళ్ళ నిండా కన్నీళ్లతో అత్తగారి ముందు నిలబడింది అంజు. అంజు, నిజంగా నువ్వు నీ ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్లయితే ఒక్క మాట గుర్తుంచుకో. ఎప్పుడూ నీ ముందు ఉన్న వారిని తక్కువగా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరూ వారి పరిస్థితులను బట్టి జీవితంలో ముందుకు వెళ్తారు అంటూ కోడలి యొక్క కన్నీళ్లను తుడుస్తూ చెప్పింది రేవతి. ఈ కథ పేరు నిరక్షరాస్యత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.